ఖమ్మంలో ఖాళీ అయింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మొత్తం ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ లీడర్లందరినీ కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ దౌర్జన్యాలే క్లీన్ స్వీప్ కి కారణం అని అక్కడ తెలుస్తోంది. అదే ప్రధాన కారణంగా ప్రజలు కూడా చూస్తున్నారు. ఇకపోతే ఆ ఓటమిపై పునరాలోచనలో ఉన్నారు బీఆర్ఎస్ లీడర్లంతా కూడాను. ఇక అధికారం లేకపోవడంతో ఆ నేతలంతా కూడా బల్లగుల్లాలు పడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ లో ఉండాలా లేదంటే కాంగ్రెస్ లో చేరాలా అనేటువంటి లోపల ఫైటింగ్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ లో చేరతామంటూ మధ్యవర్తులతో రాయబారం కూడా పంపించడం జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ ఉపేందర్, చెప్పండి అప్డేట్స్ అంటే. ఖమ్మం జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా ఇన్నాళ్ళు పదవి బాధ్యతలతో పాటు మంత్రి పదవులు అధికార అహంకారంతో ముందుకెళ్లారని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఓటమికి ప్రధానమైనటువంటి కారణం బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి అరాచకాలు, అదే నేపథ్యంలో అక్రమ దండాలు, భూ కబ్జాలు అని చెప్పేసిన ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో ఖమ్మం జిల్లాగా చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఈరోజు బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా గత 10 ఏళ్ల పాటు అధికారంలోతో అలాగే తామే రాజులుగా తామే మంత్రులుగా కొనసాగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ భారీ మెజార్టీతో అనూహ్యంగా గెలుపొందినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో కొనసాగాలా లేదా బీఆర్ఎస్ లో కొనసాగాలా, కాంగ్రెస్ లో చేరాలా అన్నట్టుగా ప్రధానంగా వాళ్ళ ముందు ఉన్నట్టు ప్రధానమైనటువంటి చర్చ. ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గోయ అన్నట్టుగా వెనక వైపు ఏమో ఏ అవకాశాలు లేవు, ముందు వైపు కాంగ్రెస్ కూడా అవకాశాలు ఇవ్వట్లేదు, ఏం చేయాలి అని చెప్పేసి కూడా అంతర్మాత్రంలో పడ్డట్టుగా మనకి స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరూ దాదాపు కాస్త కోస్త ప్రజల్లో గుర్తింపు నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా దాదాపు ఫోన్ కూడా అందుబాటులో లేని విధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన కార్యకలాపాలతో పాటు ఇతర ప్రాంతాలకి టూర్కి వెళ్ళినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. కొద్దిమంది అయితే ప్రధానంగా హైదరాబాద్ నగరం కావచ్చు, ఇటు విశాఖ నగరంలో ఇతర అనేక ప్రాంతాల్లో కూడా ప్రధానంగా అక్కడ కేంద్రీకృతమై పనిచేస్తూ ప్రస్తుతం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఖమ్మం జిల్లాలో వాళ్ళు ఇన్నాళ్ళు చేసినటువంటి వ్యాపారాలపై కూడా ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గతంలో అంటే ప్రధానంగా ముఖ్యమైన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పవర్ఫుల్ గుర్తింపు పోడ అజయ్ కుమార్ కి సంబంధించి ఓటమికి ప్రధానమైన కారణాలని పరిశీలిస్తూనే ఆయనకు ప్రధాన అనుచరులో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలందరూ కూడా అజయ్ కుమార్ కు దూరంగా ఉండి కాంగ్రెస్ చేరేందుకోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీని సమాచారం అందించడానికి సమాచారం ఉంది. అదే నేపథ్యంలో మధ్యవర్తిత్వం వహిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లీడర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకోసం కూడా సంకేతాలు పంపించినట్టుగా సమాచారం ఉంది. అయితే ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి శాఖలకి మంత్రులుగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అటు బట్టి విక్రమార్కతో పాటు ఇటు తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా ముఖ్య నేతలుగా అవినీతి అరాచకాలని సహించలేనటువంటి ముఖ్య నేతలుగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే అవినీతి అక్రమాలతో పాటు భూ కబ్జాలతో పాటు దొంగ వ్యాపారాలు, అక్రమ వ్యాపారాలపై ఏదైతే ఆరోపణలు ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతామని చెప్పేసి మధ్యవర్తులతో రాయబారం పంపించినా సరే వీళ్ళెవరిని రానికోకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టినట్టుగా మనకి స్పష్టమైన సమాచారం లభించింది. మాకు కాంగ్రెస్ పార్టీలో అరాచకులకు ఏమాత్రం కూడా స్థానం లేదని చెప్పేసి కూడా తిరస్కరించినట్టుగా మనకు సమాచారం లభిస్తుంది. ఏదేమైనా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు అన్ని రంగాల్లో అన్ని చోట్ల కూడా బాగా చేసినటువంటి నేపథ్యంలో వార్డు మెంబర్ కా నుంచి మొదలుపెట్టి చివరి కార్పొరేషన్ చైర్మన్, డిసిసిబి చైర్మన్, సురా చైర్మన్ వరకు అన్ని రకాల కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా ఇప్పటికే మల్లగులాలు పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి దూరమై కాంగ్రెస్ లో చేరేందుకోసం కూడా అన్ని రకాల ప్రయత్నిస్తా ఉన్నారు. వీళ్ళు ఇప్పటికే వీళ్ళ ఒక అంశాన్ని పరిలో తీసుకున్నటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ నేతలు ఉన్నారో ప్రధానంగా పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతమ్మ ఎవరైతే ఉన్నారో ఉపేందర్, ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ లీడర్లని వద్దని చెప్పే ప్రజలంతా కూడా వాళ్ళు ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంగా నిలచోబెట్టారు. ఇప్పుడు ఈ తరుణంలో ఒకవేళ వాళ్ళ మధ్యవర్తిత్వం సఫలించి వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ లీడర్ని తీసుకుంటే ప్రజలు గనక కాంగ్రెస్ పార్టీని మళ్ళీ చేరదీయడం ఉంటుందా? అసలు మనం అలా ఆలోచించవచ్చా? ప్రియాంక, ఖమ్మం జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ ని 10 ఏళ్ల పాటు భరించలేమని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కు అనుకూలమని తీర్పిచ్చారు. దాదాపు ఎవరు ఊహించని విధంగా ఫలితాలు రావడంతో ఇప్పటికీ ఆ ఫలితాలకు ఆ వైఫల్యాల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మల్లగులాలు పడుతున్నారు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇన్నాళ్ళు బీఆర్ఎస్ లో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా
కాంగ్రెస్ లో చేరుతారు అన్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమైనటువంటి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర పొంగులేటి బట్టి విక్రమార్క వీళ్ళెవరు కూడా రానివ్వమని చెప్పేసి అని స్పష్టమైనటువంటి ఆదేశాలతో పాటు సంకేతాలు ఇవ్వడం తోటి కాస్త ఇప్పుడు వాళ్ళు రాజకీయ భౌతవ్యం కాస్త డైన వల్ల పడిందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఇప్పటికే కార్పొరేషన్స్ ఖాళీగా ఉన్న నేపథ్యంతో పాటు అదే నేపథ్యంలో ఇన్నాళ్ళు భయంకరమైనటువంటి భూ కబ్జాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న నేతలందరూ కూడా తన యొక్క అరాచకాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి అని కూడా సరెండర్ అయ్యేందుకోసం కూడా ఇప్పటికే ముఖ్యమైనటువంటి నేతలందరికీ తోటి ప్రధానంగా